హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది 16th అక్టోబర్ వ్లాగ్ అండి. మధ్యలో నేను వైజాగ్ వెళ్ళడము, తర్వాత నిన్న సండే అనేసి వ్లాగ్ పెట్టకపోవడము, కొంచెం వ్లాగ్స్ అయితే 2-3 డేస్ నా దగ్గర పెండింగ్ ఉండిపోతున్నాయండి. ఏ రోజు వ్లాగ్ అంటే ఈరోజు షూట్ చేస్తే ఇది వరకు రేపు పెట్టేసేదాన్ని కదా, ఇప్పుడు అలా పెట్టట్లేదు. అండ్ ఇలా ఎక్స్ట్రా 1 or 2 వ్లాగ్స్ ఉండడము నాకు ప్లస్ అవుతుంది అనమాట. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు లైక్ అమ్మ వాళ్ళ ఇంటికి కానీ చాగలు వెళ్ళినప్పుడు కానీ నాకు ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో దీనివల్ల ఎడిటింగ్ కూడా ఒక రోజు ముందు చేసుకుంటే నెక్స్ట్ డేకి హడావుడి ఉండట్లేదు. సో ఇంక ఇదే బాగుంది కదా అని ఇలా కంటిన్యూ చేస్తున్నానండి. మళ్ళీ లైన్ అవుతాయి, ఏమన్నా ఊరు వెళ్తే అక్కడ నెట్ అవ్వదు కాబట్టి వరుసగా ఈ వ్లాగ్స్ అన్నీ లైవ్ అయిపోతే అప్పుడు మీకు ఒక వేలో మళ్ళీ అలా వస్తాయన్నమాట, గ్యాప్ ఏమైనా తీసుకున్నా. సో ఇప్పుడైతే మాత్రము పిల్లలిద్దరికీ స్కూల్ ఉందండి. మార్నింగ్ 6 o'clockకి అలారం మోగుతుంది కదా, అలారం మోగంగానే లెగిసాను అనమాట. ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ మీద కడిగి పెట్టాలి కాబట్టి బ్యాక్ టు నార్మల్ రొటీన్ అండి. మొన్నటి వరకు వైజాగ్ వెళ్ళాను కాబట్టి ఒక 2-3 వ్లాగ్స్ అలాగ వచ్చాయన్నమాట. ఎక్కడికైనా ఇలా ఎక్కడికైనా వెళ్తేనే వ్లాగులు ఒక 25K నుంచి 30K 30,000 వ్యూస్ వరకు వస్తున్నాయండి. బ్యాక్ టు నార్మల్ రొటీన్ వచ్చేసరికి సరిగ్గా వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. సో ఇంకా అందుకనేసే నిన్న సండే వీడియో ఉన్నా కూడా నేను ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసి ఇవ్వలేదనమాట. ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇంక ఈరోజు సండే ఎంజాయ్ చేద్దాము, ఇంక ఎంత వ్లాగ్ పెట్టినా సండే అందరూ బిజీగా ఉంటారు కదండి ఇంట్లో వంటలు చేసుకుంటూను. సో వ్యూస్ ఎలాగా రావట్లేదు కదా అనేసి నిన్నైతే నేను బ్రేక్ అయితే ఇచ్చానండి. ఇంక ఇదిగోండి నేను స్టవ్ మీద బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఈ లోపల మా వారైతే లేచి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారు. ఆయనకి టీ పెట్టమని అడిగారన్నమాట. సో పాలు అయితే కట్ చేసుకుని గిన్నెలు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా నా దగ్గర ఇంతకు మించి కొత్త కంటెంట్ని నేను తీసుకురాలేకపోతున్నానండి. ఎంత ఆలోచించినా కూడా నా దగ్గర కొత్త కంటెంట్ ఏమి ఉండట్లేదు. సో అందుకనేసే ఇలాగ డైలీ రొటీన్ వ్లాగ్స్ని షూట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా చూస్తారు, అట్లీస్ట్ మనకి ఎంతో కొంత శాలరీ అయినా వస్తుంది కదా అన్నట్టుగా పెడుతున్నాను అనమాట. బట్ మీరు నా వ్లాగ్స్ చూస్తే నా డైలీ వ్లాగ్స్తో పాటు నేను ఇందులో ఏదో ఒక విషయంని మీతో అయితే డిస్కస్ చేస్తూ ఉంటాను కదండి. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి ఇంకా ఆపకుండా అయితే అలాగ పెడుతున్నాను అనమాట. మనము ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన మైండ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలండి, నెక్స్ట్ ఏంటి అని. నాకు అలాంటి ఆలోచనలు ఎక్కువనే వస్తున్నాయి. ఇలా ఎక్కువగా ఆలోచిస్తుంటే చాలా స్ట్రెస్ అయితే వచ్చేస్తుంది అనమాట నాకు. ఇంకా ఈ రోజైతే నేను పప్పు అయితే వండుతున్నానండి. పప్పు చూసారా నానిపోయి ఉన్నది. ఎందుకు అంటే నిన్న నైట్ పడుకునే ముందు నేను 1 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుని దాన్ని నీట్గా అయితే వాష్ చేసేసుకుని నైట్ అయితే సోక్ చేసుకుని పెట్టుకున్నానండి. సో కందిపప్పుని నైట్ సోక్ చేయడం వల్ల మార్నింగ్ 6 o'clock ఆ టైంకి చక్కగా నానిపోయి అయితే ఉంది. ఈరోజు ఇంకా నేను పప్పు బీరకాయ టమాటా వేసి అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇదిగోండి మార్నింగ్కి పప్పు అయితే చక్కగా నానిపోయి అయితే ఉన్నదనమాట. ఈరోజు ఈ కుక్కర్ని చూస్తున్నారు కదండి, ఈ కుక్కర్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నదేనండి. నేను రెగ్యులర్గా ఇలాంటిది ఒక చిన్న కుక్కర్ని యూజ్ చేస్తున్నాను కదా, గత 6 నెలలుగా వాడుతున్నాను. సో మొన్న అమ్మ వచ్చినప్పుడు కుక్కర్ లేదమ్మా అని అడిగిందండి. అమ్మకి ఇంకా కుక్కర్ ఇచ్చేసాను అనమాట. ఇంక ఇంట్లోకి నాకు కుక్కర్ లేదు అనేసి వాళ్ళని అడిగితే నా కోసం ఈ కుక్కర్ పంపించారు. అయితే ఇది ఇండస్ వ్యాలీలో న్యూ లాంచ్ అండి. ఇది వరకు నేను వాడిన కుక్కరు లిడ్ అయితే ఇంత ఎత్తుకి ఇంత షైనీగా ఇలా ఉండేది కాదు కదా, ఇది ఇప్పుడు లిడ్ మోడల్ అనేది కొంచెం మార్చారనమాట. సో మీరు ఎవరైనా ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా చేయొచ్చండి. వన్స్ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే ఇది లాంగ్ టర్మ్ ఉంటుందన్నమాట. ఎక్కువ కాలం మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది 100% టాక్సిన్ ఫ్రీ అండి. సో భయం లేకుండా చక్కగా వాడుకోవచ్చు, చాలా మందంగా ఉంటుంది. ఇంక ఇదిగోండి నేనైతే బీరకాయలను అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను కదండి, పప్పు బీరకాయ వండినప్పుడు మను అసలు సరిగ్గా తినదండి. సో దానికోసం నేను ఇంకా ఈ బీరకాయల్ని చక్కగా మిక్సీ పట్టేసి పప్పులో అయితే కలుపుతాను అనమాట. ఒకసారి ఉడికిపోయిన తర్వాత అప్పుడు మిక్సీ పడతానండి. సో ఇంకా నేను ఆ కుక్కర్లో పప్పు అయితే ఉంది కదండి, దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఈ బీరకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని సెపరేట్గా అయితే గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నానండి. మా వారు టీ పెట్టు అని అడిగారు కదండి, టీ అయితే మరిగిపోయింది. ఇంకా ఆయనకి టీ అయితే వడపోసి
పోసేసి ఇచ్చేస్తున్నాను. మరో పక్కన మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టాను కదా, రైస్ కూడా ఉడికిపోయిందండి. వార్చే టైం లేదు, స్టవ్ అయితే ఆఫ్ చేసి అలా ఉంచాను. ఇప్పుడైతే అన్నాన్ని వార్చుకుంటున్నానండి. ఇంకా అన్నాన్ని పక్కకు పెట్టి ఆ స్టవ్ మీద అయితే నేను కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అన్నం వార్చేసిన తర్వాత ఇప్పుడు చట్నీ కోసం అయితే వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపించుకుంటున్నానండి. ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే చేస్తున్నాను, అంటే దోశలు కాదు పెసరట్లు అయితే వేస్తాం అనుకుంటున్నానండి. సో అందుకని నైటే పెసరలు కూడా నానబెట్టుకున్నాను కందిపప్పుతో పాటు. ఇప్పుడైతే నేను వేరుశనగ గుళ్ళు వేపించుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు నేను చట్నీ చేయడానికి క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే వాడుతున్నాను. ఇది మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూసారు. అందరూ నేను రెగ్యులర్గా యూజ్ చేసేది మార్చు అంటున్నారు అనేసి చిన్నది కడాయి అయితే తెప్పించుకున్నాను అనేసి ప్రీవియస్గా చెప్పాను కదండి. సో ఆ కడాయిని అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. ఇంకా వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు వేగిపోతే అవి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేస్తానండి. ఇండస్ వ్యాలీలో మనకి చాలా రకాల క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయండి. కొన్ని అయితే కాంబో ఆఫర్స్లో కూడా ఉంటాయన్నమాట. అంటే మనము ఒకసారి బుక్ చేస్తే ఒకేసారి 3-4 ప్రోడక్ట్స్ కూడా వస్తాయండి. మీకు ఎవరికైనా లింక్స్ కావాలి అనుకుంటే కామెంట్లోని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పర్చేస్ చేయండి. ఇది 100% టాక్సిన్ ఫ్రీ అండి. అలాగే మనకి చాలా మందంగా ఉంటాయి. క్యాస్ట్ ఐరన్ ఏంటి, స్టెయిన్లెస్ స్టీల్ ఏంటి, అసలు ఒకసారి అది మోసేటప్పుడు కింద చేయి జారిందంటే కాలు ఇరిగిపోతుంది దేవుడా అనిపిస్తుంది అనమాట నాకు, అంత హెవీగా ఉంటాయండి. ఇంకా ఉత్తి వేరుశనగ గుళ్ళు ఒక్కటే కాకుండా నేను దాంట్లోకి బీరకాయలు కూడా వేస్తున్నానండి చట్నీకి. సో పిల్లకి ఏదో ఒక రూపంలో బీరకాయ అయితే అందుతుంది కదా, చట్నీ అయితే మనం ఇష్టంగానే తింటుంది. సో బీరకాయ ముక్కలను అయితే నూనెలో వేసేసానండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి బాగా అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా ఇవైతే మగ్గడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను పెసరట్లు అయితే వేస్తున్నానని చెప్పాను కదండి. సో పెసరట్ల కోసము మిక్సీ పెట్టడం కోసం రెడీ చేసుకుంటున్నాను. నేను ఎవ్రీ టైము పెసలు నానబెట్టేటప్పుడు పెసల్లోకి నేను కొంచెం మినపప్పు, ఒక 2 స్పూన్లు బియ్యము ఇలాగ వేసేదాన్ని. కానీ నిన్న నైట్ ఏంటోనండి మర్చిపోయి ఓన్లీ ఒక్క పెసలు మాత్రమే నానబెట్టాను. అయ్యో ఎలా వస్తాయో ఏంటో అని భయపడ్డాను. కానీ ట్రస్ట్ మీ, ఈసారి పెసరట్లు గడ్డిలాగా లేవండి, తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్టీగా చాలా బాగా అయితే వచ్చాయన్నమాట. దీంట్లోకి ఒక ఉల్లిపాయ ముక్క, అల్లం ముక్క, పచ్చిమిరపకాయ ఒకటి అయితే వేసానండి. ఇప్పుడు దీన్ని నేను చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. సో ఇంకా నేను ఇప్పుడు వాడుతున్న ప్రొడక్ట్స్ లింక్స్ అలాగే ట్యాగ్ ప్రొడక్ట్లో కూడా నేను యాడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. మీకు రిక్వైర్ ఉంటేనే పర్చేస్ చేయండి, ఎవరో చెప్తున్నారు కదా అనేసి ప్రతిదీ మనము కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాల్సిన పని అయితే లేదండి. ఏంటంటే మేము ఇలా అవైలబుల్గా ఉన్నాయి ట్యాగ్ చేసామనుకోండి, మీరు ఎవరైనా కొనుక్కుంటే ఫ్లిప్కార్ట్ నుంచి సపోజ్ ఈ మిక్సర్ గ్రైండర్ మీద మీరు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, మీరు కొన్న దాని మీద నాకు ఒక 2% కమిషన్ ఇస్తుంది అనమాట, ట్యాక్సెస్ అవి తీసుకుని. సో ఆ హోప్తో నేను ఉన్నవన్నీ ట్యాగ్ చేసుకుంటూ ఉంటాను అంతే. సో ఇంకా దోసల పిండి అయితే పెసరట్ల కోసం అయితే మిక్సీ పట్టేశానండి. ఆల్రెడీ వేరుశనగ గుళ్ళు చల్లారిపోయినాయి కదా, పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా మళ్ళీ మిక్సీ కింద పెట్టి ఇదంతా ఎందుకు, వేరుశనగ గుళ్ళు కూడా మిక్సీ పట్టేస్తానండి. ఇంకా అసలు ఈ రోజు అనుకోకుండా కొంచెం డబుల్ పనే అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే మిక్సీని రోజు చాలాసార్లు వాడాను, అది కొంచెము మూత సరిగ్గా పెట్టకపోవడము ఇల్లంతా టమాటా పేస్ట్ అయితే ఒడిగిపోయిందనమాట. మళ్ళీ అది క్లీన్ చేసుకోవడం అలాగా సరిపోయిందండి నాకు ఈరోజు. ఇంక ఇదిగోండి దోశలనే వచ్చేస్తుందండి. పెసరట్టుకి రుబ్బాను కదా పిండి, అదంతా అయిపోయింది. ఇంకా నేను దీన్ని అంతటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ మెత్తగా నలిపోయిన పెసరపిండి మొత్తాన్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని దాంట్లోకి ఎంత సాల్ట్ అయితే అవసరమో అంత సాల్ట్ కూడా కలిపేసుకుని దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. వేరుశనగ గుళ్ళు అయితే చల్లారిపోయినాయి. అయితే ఇందాక నేను స్టవ్ మీద టమాటాని అలాగే ఇంకా బీరకాయ అయితే పెట్టాను కదా, సో అది ఎంతవరకు మగ్గిందా అనేసి ఒకసారి అయితే దాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి. తర్వాత లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అమ్మ అనుకుంటూ వచ్చినప్పుడు తిక్కి పెడుతుందేమో రా బాబా. కుక్కర్ అయితే ప్రెజెంట్ బయటకు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నేను ఈ టమాటా ముక్కలు, బీరకాయ ముక్కలు డైరెక్ట్గా పప్పులో అయితే వేసాను. దాన్ని అయితే ఒక సెపరేట్గా పెట్టుకుని పప్పు అయితే ఒకసారి మెదిపేసుకున్నాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. అయితే ఇప్పుడు ఆ బీరకాయ ముక్కలు డైరెక్ట్గా వేస్తే పప్పులోకి ముక్కల కింద ఉంటుంది, బాగోదు కూడానండి. అందుకనేసి ఖచ్చితంగా దాన్ని మిక్సీ పట్టేసి అయితే వేస్తాను నేను.
అది కొంచెం వేడిగా ఉందండి, మూత సరిగ్గా పట్టలేదు. మరో పక్క మను గోల అనమాట, ఈరోజు స్కూల్కి వెళ్ళను అనేసి తిక్క పేచి పెట్టేస్తుంది. అది దాని ఏడుపుతో మొదలైందంటే రోజు ఇంకా నా మార్నింగ్ రొటీన్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుందండి. ఇంక ఇదిగోండి వెనకాలంతా అది టమాటా కొట్టుకుని పోయి అదే దాన్ని ఏమంటారు చిమ్మేసింది అనమాట. మూత సరిగ్గా లేకపోవడం, పైకి లేచిపోయి మిక్సీ తిరిగిపోవడం అలాగ అయిపోయిందండి. దాన్ని ఇంకా నేను ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లీన్ అయితే చేసుకోవాలి. మను అసలు ఈ మధ్యలో తిక్క పేచి పెట్టేస్తుందండి, స్కూల్కి వెళ్ళను, ఈరోజు ఒక్కరోజు మానేస్తానని ప్రతిరోజు అదే గోలనమాట. పోనీ ఎవరైనా ఏడిపిస్తున్నారా ఏంటి చెప్పంటే అది కూడా చెప్పదండి. ఇంకా నేను చట్నీ కోసం వేరుశనగులు వేగించేసుకున్నాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా అందులో వేసేసి వేగించేస్తానండి. ముందైతే పప్పు తాలింపు వేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ని రెడీ చేసేస్తే ఆ తర్వాత పెసరట్లు అయితే తాయితీగా వేసుకోవచ్చండి. ఇదైతే మాత్రం ర్యాపిడ్ కుక్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అండి. మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది న్యూ అరైవల్ అనమాట. 3 లేయర్ థిక్ బాడీ ఉండడం వల్ల మనకి హెవీ బాటమ్ ఉంటుందండి. మీరు ఏమన్నా పెట్టి మర్చిపోయామనుకో వెంటనే అడుగంటేసి మాడిపోతుంది అన్న భయం కూడా ఉండదండి, అంత థిక్ బాడీ ఉంటుంది. అండ్ 100% సేఫ్ అండి, ISI సర్టిఫైడ్ కూడా, 5 years వారంటీ ఉంటుంది. ఇండక్షన్ అండ్ గ్యాస్ కూడా ఉపయోగించవచ్చు. ఇదైతే మీరు నా వ్లాగ్స్లో చాలాసార్లు చూసారు. నేను పప్పు తాలింపులకాయి ఇది ఒక్కటే యూజ్ చేస్తూ ఉంటాను కదండి. సో ఇది కూడా మనకి ఇండస్ వ్యాలీలో అవైలబుల్గా ఉంది. 690 రూపీస్కి ఇది అయితే ఉందనమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను ట్యాగ్ చేస్తానండి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. నాకు ఇది బాగా నచ్చుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇలా వంపు కింద ఇచ్చారు కదా, సో ఇంత చిన్న గిన్నె పెట్టినప్పుడు మామూలుగా గ్యాస్ అటు ఇటు కదిలిపోతుంది. ఈ వంపుకి ఏంటంటే కదలదనమాట. ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ పెట్టేసి ఆ తర్వాత అయితే టిఫిన్ వేస్తానండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద దోశ పెనం పెట్టుకున్నాను. సో ఆ దోశ పెనము వేడెక్కే లోపల నాకు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఈ లోపల చల్లారుతూ ఉంటాయి అవి. సో ఇంక అందుకనేసి పప్పు అయ్యి వేస్తున్నాను. కూర ముళ్ళగా తినమ్మశాను, మిగల్చుకో. చాలాసేపు స్కూల్కి వెళ్ళను అని ఏడ్చిన తర్వాత ఇంకా మను అయితే ఇప్పటికి స్కూల్కి వెళ్తాకి ఒప్పుకున్నదనమాట. లేకపోతే ప్రతిరోజు ఏడుస్తున్నదండి. పోనీ స్కూల్ మార్చేనా, లేకపోతే స్కూల్ మొత్తం మానేస్తావా, ఇంట్లో బాత్రూమ్లు కడిగిది కానీ అది ఇది అని ఇంకా తిడుతున్నాను అనమాట. అసలు ఎంత విసిగిచ్చేస్తుందోనండి. ఇంకా ఎలా అయితే ఫైనల్గా ఒప్పుకుంది. వాళ్ళిద్దరికి అయితే నేను ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. టైం కూడా ఈరోజు 8 అయిపోయిందండి. మను ఏడిసిన ప్రతిరోజు స్కూల్ అయితే లేట్ అయిపోతుంది. ఇంకా 10 నిమిషాల టైం ఉందండి. త్వరగా వీళ్ళకి దోశలు వేసేసి ఇవ్వాలి. ఆ పెసరట్లును వాళ్ళు ఎంత స్వీట్గా తింటారో నాకు తెలియదు. షానుతో నాకు ఏమి ఇబ్బంది లేదండి, 2 వేసిన 5 నిమిషాల్లో తినేస్తుంది. ఈ మనుతోటే ఇబ్బంది అనమాట, చిన్న మొక్క తింటాకే 10 నిమిషాలు పడుతుంది, నోట్లో పెట్టుకుని నవ్వలది ఇది. ఇంక ఇదిగోండి పెసరట్లు అయితే నేను క్విక్గా అయితే వేస్తున్నాను. అండ్ ఈరోజు ఫ్రైడే ఒకటేమో నేను పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, దేవుడికి దీపారాధన చేసుకున్నాక అప్పుడైతే తిందాము అనేసి. ఇంకా పెసరట్లు అయితే షానుకు ఒక 2 వేసేసాను. మను అయితే మాత్రం ఒకటి కూడా హాఫ్ తినలేదండి. ప్లస్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా తినలేదనమాట. పిల్లలకైతే అసలు ప్రతిరోజు మానకుండా బాదము అలాగే ఇంకా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవన్నీ అయితే నేను నానబెట్టిస్తున్నాను. మెయిన్ ఏంటంటే మను బ్రేక్ఫాస్ట్ తినదు సరిగ్గాని. ఆ బ్రేక్ఫాస్ట్ తినకపోయినా కనీసం అవి తీపుగా ఉంటాయి కదండి, డ్రై ఫ్రూట్స్ అంజీరా అని ఖర్జూరం అని ఇవి. సో అవి అయితే తినడానికి ఇష్టపడుతుంది అనమాట. సో అవైనా తింటే కొంచెం పిల్లకి ఎనర్జీగా ఉంటుంది స్కూల్లో అనేసి ఇంకా నేను అవైనా పెడుతున్నాను అనమాట. ఇంక ఇదిగోండి పెసరట్లు అయితే వేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. ఈ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేస్తే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత నేను క్విక్గా మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటాను. ఇంకా మా షాను అయితే మాత్రము ఏ చట్నీ చేసినా తింటుందండి. ఎక్కువగా అమ్మ పట్టించిన పచ్చళ్ళు తినడానికి ఇష్టపడుతుంది అనమాట షాను. ఎల్లనని ఏడుస్తుంది కానీ బంగారు తల్లిలో వెళ్ళిపోద్ది నా మను కదమ్మా. బంగారు తల్లివేనా నువ్వు? చెప్పు, ఏం తల్లివి నువ్వు? గట్టిగా చెప్పు. బంగారు తల్లి అలా ఏడుతుంది కదమ్మా కొద్దిసేపు స్కూల్కి వెళ్ళను అని. వెళ్ళండి. బాయ్ మను బాబు, బాయ్ షాను తల్లి, బాయ్ బాయ్.
పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే మాత్రము ఇల్లు అయితే త్వరగా సర్దేస్తే మా వారు ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చారండి. తర్వాత ఇంకా నేను స్నానానికి హీటర్ పెట్టుకుని త్వరగా గిన్నెలన్నింటినీ క్లీన్ అయితే చేసేసాను. ఎందుకు అంటే స్నానం చేసిన తర్వాత చీర కట్టుకుంటాను కదండి, చీర కట్టుకున్నాక గిన్నెలు తోమేననుకో ఎంతో కొంత చీర అయితే తడుస్తుంది, ప్లస్ అన్ని పడిపోయి చీర పాడైపోతుంది. నాకు అసలు ఈ కలంకారీ శారీలు చాలా చాలా నచ్చుతాయండి. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో ఇలాంటి చీరను పాడు చేసుకోవడం అసలు ఇష్టం లేదు. అందుకనేసి చీర మీద నేను అసలు ఈరోజు గిన్నెలు తోమలేదండి. చీర ఇప్పిన తర్వాత కానీ లేకపోతే ముందు కానీ అయితే తోమేశాను అనమాట. ఇంకా నేను ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయండి. ఒక్క దేవుడికి దండం పెట్టుకుని నాకు పెసరట్లు వేసుకుని తింటే సరిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ దేవుడికి దీపారాధన చేసుకుంటున్నాను. మా వారైతే కొంచెం వీడియో తీసేసి ఆఫీస్కి వెళ్ళండి అంటే ఆయన అయితే వీడియో అయితే తీస్తున్నారు అనమాట. 20 రూపాయలకి ఈరోజు ఎన్ని పువ్వులు ఇచ్చారో తెలుసా అండి. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు చాలా ఇచ్చారు. అయితే చామంతి పువ్వులు నిలవైన ఉంటాయి కానీ గులాబీ పువ్వులు త్వరగా పాడైపోతాయి అనేసి నేను ఫస్ట్ అయితే గులాబీ పువ్వులు అయితే దేవుడికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ డైలీ దీపారాధన చేసుకుంటారు కదండి, ఆయన ఇంకా రేపు చామంతి పూలు అయితే పెట్టుకుంటారనమాట. ఇంకా దేవుడికి అయితే దీపం వెలిగించేసి నేను ఇంకా దండం అయితే పెట్టేసుకున్నానండి. సో ఇలా ఇంత లేట్ అయ్యింది దేవుడికి దండం పెట్టుకునేసరికి నాకు టైం అయితే 11 o'clock అయ్యిందండి. టిఫిన్ వేసుకుని తినేసరికి 11:30 అయ్యింది. సో ఈ పనులన్నీ నాకు త్వరగా ముగిస్తేనే ఆ రోజు పెట్టాల్సిన వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. వాటిని ఎడిటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. మళ్ళీ 2:30కి పిల్లలిద్దరు వచ్చేస్తారు కదా, సో వాళ్ళు రాకముందే నేను ఈ పనులన్నింటినీ పూర్తయితే చేసుకోవాలి. ఇంక ఇదిగోండి నేను మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా ట్రైపాడ్ అయితే పెట్టుకుని నా కోసం నేను పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ కోసం అయితే మీతో చెప్పాలి అనుకుంటున్నానండి. నాకు వచ్చినాయి అనమాట. గెట్ రెడీ విత్ మీ చేశాను కదండి వైజాగ్ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు. సో చాలామంది కామెంట్ పెట్టారండి, తాలిబొట్టు ఎందుకు వేసుకోలేదు, కొంచెం ఇలాంటి ఈవెంట్లకి వెళ్తే మనం ఎలా ఉన్నామో దాన్ని మార్చేసుకోవాలా, అంటే నేను ఏదో కావాలని అలా స్టైల్గా రెడీ అవ్వాలనేసి తాలిబొట్టు తీసి పక్కన పాడేసినట్టు ఇలాగే ఈ విధంగా అయితే కామెంట్స్ అయితే పెట్టారండి. సో ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను, అంత పెద్ద తప్పు ఏంటండి? ఎవరిష్టం వాళ్ళది కదా, కావాలి అనుకున్న వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ నేనేమి మన సంప్రదాయాన్ని లేకపోతే మన హిందూ ట్రెడిషన్ని రాంగ్ చేయట్లేదు. నేను ఏ సిచ్యువేషన్లో వేసుకోలేదు అన్నది మీకు తెలియదు కదా. అక్కడికే నేను పెట్టిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను. కానీ కొంతమంది చాలా ఎటకారంగా అయితే కామెంట్లు పెడుతున్నారండి. వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. నేను ఆ రోజు మా వారిని అడిగాను అనమాట, వేసుకుని వెళ్ళనా ఇది, లేకపోతే రోల్డ్ గోల్డ్ ఏమైనా వేసుకుని వెళ్ళనా అంటే మా వారు అన్నారు, వద్దు నేను కూడా ఉండట్లేదు, నువ్వు ఒక్కదాన్ని వెళ్తున్నావు కదా, బొందు తీసేసి ఉత్తి నల్లపూసలు వేసుకుని వెళ్ళిపో అనేసి అన్నారండి. ఇంకా నేను అందుకనేసి ఆ బొందు అయితే తీసేసుకుని ఇంట్లో అయితే పెట్టుకుని ఓన్లీ నల్లపూసలతో వెళ్ళాను అనమాట. సో మీకు వీడియోలో ఓన్లీ నల్లపూసలే కనిపించాయి. ఇప్పుడు నేను ఆ బొందు వేసుకోకపోయినంత మాత్రాన నా మొగుడిని వదిలేసినట్టు కాదు, లేకపోతే నేను మన ట్రెడిషన్ని మంట కలిపేసినట్టు కూడా కాదండి. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎలా వేసుకుంటాను ఏంటి అన్నది మీకు తెలుసు. ఇంకా ఈవెంట్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక 3 days చెవిలీలు పెట్టుకోలేదు, ఆ బందు కూడా వేసుకోలేదు అనమాట. ఎందుకంటే చెవిలీలు బందు ఒకేసారి కలిపి దాచుకున్నాను నేను. సో ఇంకా చెవిలీలు తీసినప్పుడే అది తీద్దాము అన్నట్టు వేసుకోలేదు అనమాట. చెవి ఎందుకు పెట్టుకోలేదు అంటే ఆ 2 రోజులు రోల్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడము నాకు ఒక చెవి బాగా నొప్పి చేసేసిందండి, చీమ పట్టేసినట్టు. ఆ హోల్ కూడా నాకు మొత్తం పూడుకుపోయినట్టుగా అయిపోయింది అనమాట. సో ఇంక అందుకనేసి నేను చెవిలీలు కూడా పెట్టుకోలేదనమాట. నేను మా హస్బెండ్ వాళ్ళ గ్రౌండ్కి వాకింగ్కి వెళ్తూ ఉంటానండి. అక్కడ నాకు ఒక కొటేషన్ మనసుని చాలా ఆలోచింపచేస్తుంది అనమాట. దానికోసం నాకు విడమర్చి ఒక వీడియోలో చాలా బాగా చెప్పాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోకి నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా రావచ్చు బంధు విషయంలో నేను చెప్పిన దానికి. ఒకవేళ నేను ఆ కొటేషన్కి సంబంధించి మన లైఫ్ని ఆ కొటేషన్ని మన లైఫ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను అనుకో, ఇంకా అసలు నన్ను ఏకి పాడేస్తారేమో జనాలు కొంతమంది. సో అది చెప్పాలా వద్దా అనేసి చాలా ఆలోచిస్తున్నాను. భలే ఉంటుందండి. మేక్ యువర్ లైఫ్ సింపుల్, అంటే మన లైఫ్ని సింపుల్ చేసుకోవాలి, అసలు కాంప్లికేటెడ్ చేసుకోకూడదు అని ఉంటుంది అనమాట. అది అన్ని సిచ్యువేషన్స్లోనండి. అంటే
ఇతరులతో గొడవలు పెట్టుకోవడం అన్న విషయం అనే కాదు. మన లైఫ్లో రకరకాల సిద్ధాంతాలు, రకరకాల మూఢనమ్మకాలు, అంటే ఇలాగే ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని ఇలాంటిదే ఫాలో అవ్వకుండా మన లైఫ్ మనకి ఎలా ఉంటే కంఫర్ట్గా ఉంటుందో అలా మనము ఫాలో అవ్వాలి తప్పించి మనకు అది కష్టమైనా కూడా ఇది మన సిద్ధాంతం, మన ధర్మం, మనం ఇలాగే ఫాలో అవ్వాలి అని అంత మన లైఫ్ని క్రిటికల్ చేసుకోకూడదు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట ఆ కొటేషన్ చదివిన ప్రతిసారిని. ఇంకా నేను దానికోసం విడమర్చి ఒక వ్లాగ్లో చెప్పమంటే కనుక చెప్తానండి. ఇందులో చెప్పాలి అనుకుని చాలా విషయాలు అయితే నేను నోట్ చేసుకున్నాను. కాకపోతే దాన్ని మీకు మంచిగా ఎలా చెప్పాలా అన్నది ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకుని వచ్చేసానండి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే పిల్లలిద్దరికీ అన్నం అయితే తినిపిస్తున్నాను. మేము చెప్పుల స్టాండ్ అయితే కొనుక్కున్నామండి. అయితే దాన్ని బయట పెట్టొద్దు, లోపల పెట్టుకోమన్నారనేసి ఇంకా లోపలైతే పెట్టేశాము. దీని రిలేటెడ్ షార్ట్ అయితే పెడతానండి. మీ అపార్ట్మెంట్లో కూడా ఇంతేనా, చెప్పుల స్టాండ్ బయట పెట్టుకోకూడదు, లోపల పెట్టుకోవాలన్న రూల్ ఉంటుందా అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్. ఏమైందమ్మా, నిన్నెవరేమన్నారు? ఇప్పుడు షాను అన్నాను నేను.